నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. నాలాంటి వారిని ఆదరించండి. థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా ముందే పండగ 22వ తేదీ నుంచి తగ్గునున్న నిత్యావసర ధరలు, పేదలు మధ్యతరగతి గణనీయంగా ఊరట. జీఎస్టీ కౌన్సిలర్ పచ్చజెండా. ఇప్పుడున్న 4 స్లాబులు 2 స్లాబులు కుదింపు. జీవిత ఆరోగ్య బీమాపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేత. 33 రకాల అత్యవసర ఔషధాలపై పన్ను 0. ఇతర అన్ని మందులపై పన్ను 5% తగ్గింపు. సిమెంటుపై పన్ను 10% తగ్గింపు. యథాతథంగా పౌండ్ ధరలు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 28 నుంచి 15%. కార్లపై 75,000 నుంచి 1,50,000 దాకా ఊరట. లగ్జరీ కార్లపై 10 లక్షల వరకు ఆదా. స్కూటర్లపై 10,000 దాకా, బైకులపై 13,000 దాకా. 2,500 దాటిన వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరిగే ఛాన్సు. దేశంలో దసరా, దీపావళికి ముందే పండగ వస్తుంది. పండగ సరుకులన్నీ అతి తక్కువ ధరకు అందిస్తున్నాయి. పాలు, పన్నీరు, బిస్కెట్లు, సబ్బులు, షాంపూలు నుంచి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, చిన్న కార్లు, బైకులు దాకా ధరలు దిగొస్తాయి. ఆరోగ్య జీవిత బీమా మరింత చెరువవుతుంది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ బుధవారం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబులు ఇంకపై 5%, 18% పన్ను రేటుకే పరిమితం కానున్నాయి. లిక్కర్ కిక్తో హల్చల్. బయటపడుతున్న డొల్ల కంపెనీల గుట్టు. లిక్కర్ స్కామ్లో కొత్త బంధాలు వెలుగులోకి. తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు. సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్మున్న భాగస్వాములే. హైదరాబాదులో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు. ఎన్నికల సమయంలో దొరికిన 8 కోట్లు తనవే అన్న ప్రద్మున్న. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు. 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మోహిత్ రెడ్డి. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్కు సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం. చిత్తూరులో విజయనందరెడ్డి కార్యాలయంలోనూ సోదాలు. మోహిత్ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు. షేక్ల పని పడతాం. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం. ఎరువుల రవాణా అడ్డుకుంటున్నారు. డ్రామాలు చేస్తే జైలుకు పంపుతాం. అన్నదాతలు జగన్ ట్రాప్లో పడద్దు. సమృద్ధిగా ఎరువులు, ఆందోళన వద్దు. 94,892 టన్నుల యూరియా లభ్యత. మీడియా సమావేశంలో సీఎం స్పష్టీకరణ. నామినేట్ పదవులన్నీ వారంలో భర్తీ. ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు. ఇప్పటి వరకు 80% పూర్తి. మిగిలిన 20% పదవులపై దృష్టి. కూటమి పక్షాల నుంచి పేర్లు. 2 వారాల్లోగా 18 కోట్లు కట్టండి. జేపీ వెంచర్కు సుప్రీం కోర్టు షాక్. చైనా విశ్వరూపం. భారీ అణుశిపినుల లేజర్ ఆయుధాలు. స్థానిక శంఖారావం. మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధము కాండి. 3 నెలల ముందుగా ఎన్నికల కసరత్. జనవరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలి. జనవరి నుంచి పంచాయతీలు, జులై నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలకు సన్మానాలు. మున్సిపల్ శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ. స్థానిక సంస్థలకు చేయూత. ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల విభజన. తక్కువ ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వ సహాయం. ఆర్థిక వనరులు పెంచేలా ప్రత్యేక కార్యాచరణ. రాష్ట్ర ఆర్థిక సంఘం భేటీలో సీఎం చంద్రబాబు సూచన. పంచాయతీ రికార్డులు ఆన్లైన్ చేయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆదాయ వ్యయాల మధ్య భారీ వ్యత్యాసము. రాష్ట్ర ఆర్థిక సంఘం. ఇప్పుడు తీగలాగితే ఎక్కడో డొంగ కదిలినట్లు, ఇక్కడ స్విచ్ నొక్కితే మరెక్కడో లైట్ వెలిగినట్లు మద్యం స్కామ్లో సోదాలు జరుగుతూ ఉంటే డొల్ల కంపెనీలు బయటపడుతున్నాయి. అప్పట్లో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు సందర్భంగా
పదుల కొద్ది సెల్ కంపెనీలు గుట్టురట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ స్కామ్లోనూ అదే జరుగుతుంది. బుధవారం సిట్ అధికారులు చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వైసీపీ నేత విజయానందరెడ్డికి సంబంధించిన కంపెనీల నివాసాల్లో సోదాలు జరిపారు. బయట బోర్డు ఒకటి, లోపల ఉండే కంపెనీ మరొకటి. తిరుపతిలో శివిరెడ్డి కుటుంబం 8 కంపెనీల పేర్లతో లావాదేవీలు జరుపుతున్నట్లు సిట్టు గుర్తించింది. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న అధికారులు 12 ఏళ్ల క్రితం జగన్ అక్రమాస కేసు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులకు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ 4 దినపత్రికలు చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా జిఎస్టీ బోనింజా ఇంకా 2 స్లాబులే 5-18% మాత్రమే, 12%, 28% కనుమెరుగు. తల నూనెలు, టీవీలు, ఆరోగ్య బీమాపై తగ్గనున్న భారం. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన. ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త మార్పు. స్లాబుల హేతుబద్ధీకరణ సరే, రాష్ట్రాల నష్టాన్ని మాత్రం భర్తీ చేయాల్సిందే. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తల నూనెలు, షాంపూలు, టూత్పేస్టులు, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్లు ప్రస్తుతం 18%, ఇంక నుంచి 5%. ఎన్న, నెయ్యి, మజ్జిగ, పాలు ఉత్పత్తులు ప్రీ ప్యాకెట్ 12% నుంచి 5% వరకు. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలో 18% నుంచి 0. డిజిటల్ అరెస్ట్ పేరుతో 50 గంటల నిర్బంధం. 30 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు. 1930కి ఫిర్యాదు చేయడంతో 20 లక్షలు స్తంభింపజేసిన పోలీసులు. డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరించిన సైబర్ నేరగాళ్లు నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి వద్ద లక్షలు కాజేశారు. దాదాపు 50 గంటలు ఇంట్లోనే నిర్బంధించారు. ఆ మేరకు నగరంలోని వినాయక నగర్కు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని నెంబర్ నుంచే వాట్సాప్ మీడియా కాల్ వచ్చింది. అవతలితులు తాము ముంబై పోలీసులమంటూ గుర్తింపు కార్డులు చూపారు. మనీ లాండరింగ్ కేసులో మీ బ్యాంకు ఖాతాకు సంబంధం ఉంది అని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టింది దోపిడీ సొమ్మే. పంపకాల్లో తేడాలొచ్చే గొడవలు. మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి, మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి. నేను ఎవరి వెనక లేను, 4 కోట్ల మంది ప్రజలు తోడుంటా. ప్రాజెక్టులను అడ్డుకుంటే మరణశాసనం రాసుకున్నట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నూట 10 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైగా దోచుకున్నారు. పంపకాల్లో తేడాలు రావడంతో ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకునే పరిస్థితి వచ్చారు. ఏం సంతోషమయ్యా, మీ ఆ తండ్రికి ఇల్లు, ఫామ్ హౌస్, వ్యాపారం ఇలా అన్నీ ఇచ్చి పిల్లలకు ప్రశాంతత, ఆనందం ఇవ్వగలిగారా? దోపిడీ సొమ్ము ఇవాళ మీ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వారు కొట్లాడుకుంటూ వారు వెనకాల వేసుకున్నామని అంటున్నారు అని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతటా మార్కెట్ విలువ సవరణకే మొగ్గు. తాజా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ. హైదరాబాదు. రాష్ట్రమంతటా భూముల మార్కెట్ విలువల సవరణకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. గత నెలలో ఓఆర్ఆర్ లోపల 20 పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ పరిధిలో మార్కెట్ విలువ సవరణ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు మధ్యాహ్నం భోజనం ఎందుకు తినరు? అలా తింటేనే నాణ్యత పెరుగుతుంది. హైకోర్టు వ్యాఖ్య. పిల్లలకు అందిస్తున్న మెనూ వివరాలు సమర్పించాలని ఆదేశం. నానా మీ చుట్టూ కుట్ర జరుగుతుంది. హరీష్ సంతోషులు మేకవన్య పులులు. ఈరోజు నన్ను బయటకు పంపించారు. రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉంది. భరాసాను హస్తగతం చేసుకునే పన్నాంగాలు, మన కుటుంబాన్ని ఇచ్చనం చేసే యత్నాలు. కేసీఆర్కు కవిత వినతి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి
రాజీనామా. కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు స్వర్ణయుగం. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. గతంలో కంటే ఘనంగా మేడారం జాతర. 236.2 కోట్లతో మాస్టర్ ప్లాన్. సమీక్షించిన మంత్రులు సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్. ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు. డిసెంబర్లో ఎప్పుడైనా జరగచ్చు. ముగిసిన టీఎంసీఎఫ్ రిసి ఇంజనీరింగ్ సమావేశాలు. అణుశిపిని పరిధి 20,000 కిలోమీటర్లు. ఏకకాలంలో 10 ప్రాంతాలపైన దాడి చేసే సత్తా ఆకట్టుకున్న DF-5C. భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన. శాంతి యుద్ధంలో ఏది కావాలో తెలుసుకోవాలి. జిన్సింగ్. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 7 రోజుల్లో 7,000 రూపాయలు జంప్. ఢిల్లీలో 1,07,070 రూపాయలకు చేరిన 10 గ్రాముల బంగారం ధర. యూరియా కట్టడిపై ముట్టడి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు. కృష్ణా జిల్లాలో యూరియా లారీపై అర్ధరాత్రి మెరుపు దాడి. సరుకు తమకు పంపిణీ చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ విజిలెన్స్ అధికారులు అవతారం ఎత్తి అడ్డుకుంటున్న రైతులు. పక్కదారి పడుతూ ఉంటే అడ్డుకోవాల్సింది పోయి తిరుగు రైతులపైనే సర్కారు నిందులు. ఇచ్చేది కేవలం అరకట్ట. కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటూ మెలక. అవసరం మేరకు సర్దుకోవంటూ బుకాయింపు. ఇదే నిజమైతే రైతన్నులు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? కట్ట కోసం అష్ట కష్టాలు. ఘంటసాల, గుడివాడలో కిలోమీటర్ల కొద్ది బారులు. తూర్పుగోదావరి జిల్లాలో గందరగోళం. ఏలూరు జిల్లాలో తోపులాట. చిత్తూరులో 3 రోజులుగా టోకన్లపై తిరుగుతున్న దొరకని యూరియా. కొనసాగుతున్న అల్పపీడనం. వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే. గురువారం కూడా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కార్మిక నాయకులకు నైతిక విలువలు లేవు. విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నాయకులకు నైతిక విలువలు లేవని, కాంట్రాక్టు పోస్టులకు లక్షలకు అమ్ముకుంటున్నారని టీడీపీ ఎంపీ ఎం. శ్రీ భరత్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యోగం కోసం తండ్రిని చంపిన తనయుడు. తండ్రి చేస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉద్యోగం తనకు కావాలంటూ కన్న కొడుకే రోకల బండితో తండ్రి తలపై దారుణంగా కొట్టి హతమార్చాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో పులకర్తిలో జరిగింది. ఇంత అద్మానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి సర్కారు తీరును ఎండగట్టిన వైఎస్ జగన్. రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడే దారుణ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు ఉల్లి, చీని, మినుము పంట ధరల పతనమై రైతులు లబోదిబో అంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం లేనందుకు మా ఆయంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకి పంపిణీ చేశాం. బ్రెడ్లు, చపాతీ, పరోటా, చౌకా వీటిపై ఉన్న 5 నుంచి 18% పన్ను ఎత్తివేత. ఆరోగ్య జీవిత బీమాపై పన్ను 0. గణనీయంగా తగ్గునున్న వాహన ధరలు. ఎలక్ట్రానిక్ వాహనాలపై 5% పన్ను. టూత్పేస్టు, షాంపూలు, సబ్బులు, ఎయిర్ ఆయిల్పై 5%. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతానికి 28%. కూల్ డ్రింక్స్, విలాస వస్తువులపై 40%. 2 స్లాబుల విధానానికి ఏకీగ్రీవం ఈ నెల 22 నుంచి అమల్లోకి. ఇసుక సర్కారు మస్క. ఉచిత ఇసుక ముసుగులో పరాకాష్ఠకు చేరిన కూటమి పెద్దల దోపిడీ. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు. ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడా లేదు. ఈ దందాను కప్పిపుచ్చుకోవడానికి విష ప్రచారాన్ని దిగిన బాబు సర్కార్. జేపీ ఎంచర్కు 18 కోట్ల డిపాజిట్పై దుష్ప్రచారం. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్కే 100 కోట్ల జరిమానా విధించిన
ఎన్జీటీ. నాడు నేడు చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలో అక్రమ తవ్వకాలు. రాష్ట్రంలో పేరుకు ఉచిత ఇసుక, జనం మాత్రం డబ్బు కట్టాల్సిందే. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లపై సైతం ఉచితంగా ఇవ్వని వైనం. అధికారంలోకి రాగానే 80 లక్షల టన్నుల ఇసుక నిల్వను అమ్మేసుకున్న టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువ. వైఎస్ జగన్ హయాంలో ఇసుకపై ఏటా 750 కోట్ల ఆదాయము. తురకపాలెంలో మరణ మృదంగం. 3 నెలల్లో 45 మంది మృత్యువాత. మెలోడియస్ ఇన్ఫెక్షన్ అంటున్న వైద్య శాఖ. స్పష్టమైన కారణాలు ఇంకా తెలియని వైనం. తొలుత జ్వరం, దగ్గు, కీళ్ళ నొప్పులు, ఆపై క్రమంగా రోగ నిరోధక శక్తి క్షీణత, చివరకు ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణాలు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం. గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్కు రక్త నమూనాలు. యూరియా ఎక్కువ వాడద్దు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం తగ్గించాలని నిర్ణయం. ఎరువుల కొరత లేదు, కానీ వైఎస్ఆర్సీపీ దుష్టప్రచారం చేస్తుంది. ఆ పార్టీ వారు పశువులా వ్యవహరిస్తున్నారు. అందరిలో ఆందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలి కంటే ఖబర్దార్ జాగ్రత్త. వరి ఎక్కువ పండిస్తే కొనేవారు ఉండరు. సీఎం చంద్రబాబు. ఎదురులేనంతగా ఎదుగుదాం. చైనా అధ్యక్షుడు జిన్సింగ్ వ్యాఖ్య. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే, ఇందరమ్మ రాజ్యంలో ఇల్లు గల్లంతు. కాంగ్రెస్ ఇస్తానన్నది 20 లక్షల ఇండ్లు, ఇచ్చేది 3.5 లక్షలే. ఇప్పటి వరకు 30,000 దరఖాస్తులను తిరస్కరించిన కేంద్రం. 20 లక్షల ఇందరమ్మ ఇండ్లు ఇస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట మార్చేసింది. చివరికి 3.5 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ జాబితాలో పేదలకు చోటు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు, అనర్హులకు పెద్దపీట వేయడంలో కేంద్రం దరఖాస్తులను తిరస్కరించింది. బేస్మెంట్ కట్టినాక ఇల్లు రద్దు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేసిన డోర్నకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సర్కారును నమ్మి ఉన్న పెంకుటిల్లును కూల్చుకుంటున్న స్వరూప. తీరా ఇప్పుడు మొదటి విడతలో బిల్లు కోసం వెళ్తే ఆన్లైన్లో పేరు గాయబ్. లబోదిబోమంటూ దంతలపల్లి రహదారిపై కుటుంబం ఆందోళన. లబ్ధిదారుల జాబితాలో పేదల పేర్లు గల్లంతు. అనర్హులు కాంగ్రెస్ కార్యకర్తల ఎంపిక. అర్హతలు లేవంటూ తిరస్కరిస్తున్న కేంద్రం. ఇప్పటి వరకు పైసా ఇవ్వని మోడీ సర్కార్. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కొరత. ముందుకు సాగని ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఇంటి బిల్లుకు 20,000 లంచం. మంచిర్యాల జిల్లాలో ఏసీబీకి చెక్కిన కార్యదర్శి. ఇది రోడ్డేనా, నాకు ఫైన్ కట్టండి. రోడ్ల దుస్థితి, సర్కార్ నిర్లక్ష్యంపై సామాన్యుడు ధర్మగ్రహం ఇది. బుధవారం కరీంనగరంలోని రేకర్తలో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఇలా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాగితాలు లేవని, హెల్మెట్ ధరించలేదని, వాహనదారులపై ఫైన్లు వేసే ప్రభుత్వం, పోలీసులు రోడ్లు బాగలేనందుకు తనకు ఎంత ఫైన్ కడతారో చెప్పాలని డిమాండ్. వ్యక్తిగత బీమాపై నో జీఎస్టీ. ఇంకా 5-18% స్లాబులే 22 నుంచి అమల్లోకి. తగ్గునున్న జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం. సబ్బులు, సైకిళ్ళు, టీవీ, కార్లు, బైకుల ధరలు కూడా దిగనున్న. సిమెంటు, వాటర్, ఫుడ్స్ రేట్లు. సీజనల్ వ్యాధులు పంజా. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన అవుట్ పేషెంట్లు. పెద్ద దవాఖానాలతో పాటు జిల్లాలో అదే పరిస్థితి. 5,000 దాటిన డెంగ్యూ, మలేరియా, గున్యా కేసులు. కర్ణాటకలో కాంగ్రెసులో ఫిరాయింపు ముసలం. సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య ముదిరిన విభేదాలు. బీజేపీలో చేరుతున్నారంటూ పరస్పర విమర్శలు. వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతారు. ఎమ్మెల్సీ రాజేంద్ర, ఆయన అప్లికేషన్లు బీజేపీ దగ్గర ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ. కర్ణాటక కాంగ్రెస్ ఫిరాయింపు రాగం అందుకున్నది. సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలుగా చీలిన నేతలు ఫిరాయింపుల పాట పాడుతున్నారు. బీజేపీలోకి మీరు వెళ్ళిపోతారంటే
లేదు మేము వెళ్ళిపోతామంటూ పరస్పర విమర్శలు గుర్తించుకుంటున్నారు. తెలుగుదేశం అద్భుతమైన పార్టీ. కొద్దిమంది కారణంగా తెలంగాణలో ఆ పార్టీ సమస్యను ఎదుర్కొంటున్నది. దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. గురుభక్తిని చాటుతూ రేవంత్ వ్యాఖ్య. టీడీపీ కనుమరుగవడంపై తీవ్ర ఆవేదన. సీఎం మాటలతో కాంగ్రెస్లో కలకలం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశ్నలు జల్లు కురిపించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా ఏములలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోవడం లోటుగా ఉన్నదన్నట్లు వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తు సిగ్గుసేటు. కేంద్ర సమస్యని రాహుల్ తప్పులు పెడితే రేవంత్ స్వాగతిస్తుండు. కేసీఆర్ పాలనలో స్వర్ణయం ప్రాజెక్టులతో సస్యశ్యామలం. 21 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ఆగమైంది. దమ్మున్న నాయకుడుంటే దమ్మిడి లేకున్నా పథకాలు ఆగవు. చిత్తశుద్ధి లేని వాళ్ళనే చెప్పులు ఎత్తుకుపోయే వారిలా చూస్తారు. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. అనుచరులతో పార్టీలోకి మునుగోడు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు. కేసీఆర్ సైనికుడు హరీష్ రావు అలుపెరగని కార్యకర్తలను టార్గెట్ చేయడం విడ్డూరం. తెలంగాణపై వ్యతిరేకత వల్లే ఇక్కడ తెలుగుదేశం ఖతమైంది. బాబు కన్నా రేవంత్కే ఎక్కువ బాధ ఉన్నట్లుంది. నిరంజన్ రెడ్డి. స్థానిక ఎన్నికల 30లోగా కష్టమే. గవర్నర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లు బీసీ కోటా బిల్లులు. ఇది హైకోర్టుకు విన్నవించి గడువు కోరనున్న రేవంత్ సర్కార్. 1-2 రోజుల్లో కోర్టు అనుమతితో స్థానికపై నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత. ఇప్పుడు ఎన్నికలకు వెళితే ఓడిపోతామని కాంగ్రెస్ నేతల్లో భయం. భారత్ ఐటీపై ట్రంప్ కత్తి. యూరియా అందక ఎరబోతున్న పంటలు. పత్తి, వరి పంటలపై తీవ్ర ప్రభావం. మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్య. 5 నెలలుగా రాని వేతనం. మంత్రి సీతక్క నియోజకవర్గంలో విషాదం. 2 రోజులు మోస్తారు వర్షాలు. 24 గంటల్లో తీరం దాటనున్న అల్పపీడనం. 3 నెలల్లో సగటున మించిపోతున్న వర్షపాతం. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు చూసినాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.